అనుకోరా సైన్ మీద పోతా లాగా కుదురు గారు పోయి కుదురు రాని నాయన పో 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 పొద్దుగలకు రాపోయింది అయితే పిల్లన పట్టమంటారు వద్దులే వద్దులే సున్నం తీసుకొచ్చుకోవాలి నా కళ్ళు లేవు కాళ్ళు లేవు ఇంటికి పెట్టుకొని రూపాయలు లేదంటున్నారు ఇల్లు నాకు ఇవ్వద్దు తీసుకొని నారాయణ మరి అంత లెక్క జోలు పెట్టుకున్నావు ఏమొస్తావు పో ఇచ్చినా బాడీ లెక్క తీసుకుని వచ్చినావు మళ్ళా బాడిగ 2 బాడిగలు లేరా నాకు పాడు బాడిగలు నడింది నేను బాడిగ పెట్టుకొని వచ్చి నేను దొడుకో ఇంటికి వచ్చిండు ఆ రోజు వాయిలేసి గోడ అడిపించండు 2 గంటల సేపు అందుకే మామ రమ్మని అందుకే గాదలకు కూడా కీలే నాకు అల్లన్న కొడుకలు అందరినీ పెట్టుకొని అలాగే వేసుకొని తాగడము తండ్రి ఎవరు తాగేది ఆడ మీరు చేసిన వేసుకోవడం మీ అంత వచ్చాపునప్పుడు ఇప్పుడు కదలేదు ఎర్రగొల్లోడని నువ్వు అని మొడ్డ వాళ్ళ మొడ్డ అంతా చేసి దుబ్బుకొని నేను అది వండించుకో పిల్లలు ఉండరాడ వాళ్ళు ఎత్తుకొని పో నీ డీజిల్ కది ఇక్కడ మొగ్గకుండా ఇలా పొద్దుగలకు రాపోండి పోయి ఇంకా ఉంటుందా ఉండదా ఉంటుంది ఆడిపోద్ది ఇంటికాడనే ఉంటుంది ఆడి పోదు పో మాట ఉంటే తోటకాడి పోతుంది బండిలో తోటకాడి పోయి చెప్పి చెప్పుకోనరా తోట కూడా ఏం పైరింది ఇంటికాడ ఉంటుంది ఇబ్బంది అన్నాడు కదిరి రాని 5 గంటలకు అన్నాడు బియ్యం కూడా నేను బియ్యానికి ఇస్తా 2 మూటలు తీసుకురా 1 మూట మచ్చుగా అవుతాయి పాలు దారచెండు అన్నీ మర్చిపోకుండా ఒడ్లో పెట్టుకుంటే రాలిపోయి తీసుకుందామంట అంతా వచ్చినప్పుడు ఒట్లు పెడతా లెక్క ఏమన్నా మొన్న వచ్చినా పొద్దంట 5 నూళ్ళు ఇచ్చిపోయినట్ట పెద్దోడు గోడ అడిచిన 5 కూలర్ అంటే నోరు మూసుకోమంటారా ఎందుకు కుక్కాల పో నీ పనికి నువ్వు లెక్కలు ఆడంటే పోయింది నా దయదలక్క పోయింది నా దయ తాగుతూ నువ్వు వచ్చినప్పుడు కూడా అడుగుతున్నాడు ఎప్పుడు వాళ్ళు దొంగలు అవి తీసుకున్నారని ఈయనకి ఇప్పుడు పుట్టింది లెక్క నేను తగలకుందాను దరిద్రపు కానీ ఎవరికి ఇచ్చినామని లెక్క ఒడ్లో పోయింటే రాలిపోయింది అంటాను ఆడొక కాగితం మీరు ఒక కాగితం మంది నేను కూర్చోనండి నా ముందర నేను పొద్దున ఏమని శనివారం అందరి ఆకలి ఎక్కువ వచ్చి ఇస్తారంటే ఇచ్చిందా సున్నం తెచ్చుకుందామని సున్నం ఇంటికి 100 రూపాయలు గదే నేనా సున్నం తీసుకుందామని పొద్దున్న తీసుకున్నా ఇంటికి సున్నం తీసుకుంటానని వాడే పెద్దవాడు ఏమన్నాడు ముసిదాడు కొనుక్తానంటనే నేను వచ్చి మొన్న ఇంటికి 500 లెక్క ఇచ్చినేమో అన్నాడు 500 లెక్క ఇచ్చినానేమా ఇంటికి లేకపోతే ఏం చేసిండు అన్నాడు నీకు ఇచ్చామనుకున్నాను ఏంటన్నా తెచ్చుకుంటామని ఇంకా ముసలానికి ఇచ్చినాను అన్నాడు మరి 500 ఏడ పెట్టుకున్నాడు గోసిలో పెట్టుకుంటే మేము తీసుకున్నామంట మనవరాలు 500 లెక్క ఇచ్చిందా కొడుకు 2 కిలో వచ్చిన వాడికి ఇచ్చిందిలే 500 రూపాయలు నా నడిపాయి మీ బిడ్డకి ఇచ్చింది ఆ వదిన నాకు ఇలా చేయలే 1 రూపాయి కొడుక నేను